ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో ముఖ్యంగా మాధురి గారు అనే ఈవిడ టార్గెట్ ఎవరిని చేసింది అంటే కళ్యాణ్, దివ్య, భరణి, తనుజ. ఈ నలుగురిని ఈవిడ చాలా దారుణంగా టార్గెట్ చేసింది. ఊ అంటే గొడవ, ఆ అంటే గొడవ. ఇందాక కూడా అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడే లైవ్ లో ఒక గొడవ జరిగింది. అదేంటంటే దివ్యకిను మాధురికి మధ్య గొడవ జరిగింది అనమాట. గొడవ ఏంటనే చూద్దాం. తనూజని ఎలా టార్గెట్ చేసింది, తనూజ పక్కనే ఉంటూ వంట చేస్తూ తనూజమ్మ అంటున్న మాధురి గారు ఏ రకంగా అవహేళన చేసిందో మనకు అర్థమైపోవాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే రేషన్ మేనేజర్ కి చెప్పకుండా ఏ వస్తువులు తీసుకోకూడదు, తినకూడదు. ఓకే, రేషన్ మేనేజర్ అగ్రిమెంట్ అంటే అగ్రి చేస్తేనే, ఓకే అయితేనే అది అవుతుంది. అయితే ఈవిడ ఏం చేసింది, వంట చేసేసిన తర్వాత ఎగ్ దోశలో కొంచెం కర్రీ వేసుకుని తినేశారు ఆవిడ. ఇక్కడ మీరు గమనించినట్టయితే లైవ్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ డెమోను ఏకంగా 16 పోర్షన్స్ చేస్తాడు. ఓకే, వండిన వంటని 16 కానీ 9 కానీ ఎంతమంది ఉంటే అంతమందిని హాఫ్ చేస్తాడు అనమాట. అయితే ఈవిడ ఏం చేసింది, ఈవిడ కర్రీ కొంచెం తినేసింది. కొంచెం కాదా అనేది కాదు, దివ్యకి చెప్పి చేస్తే ఆవిడ ఏం చేసేది, ఏమంటే మేము పోర్షన్స్ ఆల్రెడీ చేసేస్తున్నాం, మీ పోర్షన్ మీకు ఇచ్చేస్తాము, మీరు తినేస్తే సరిపోయేది కదా అనేది దివ్య ఉద్దేశం. అయితే ఇదేంటిది, నేను తిన్నా ఇంతే తిన్నా అంటే మీరు ఎంత తిన్నారనేది మ్యాటర్ కాదండి, నాకు చెప్పి తినాలి అంటే నేను ఎందుకు చెప్పి తింటా, అసలు నువ్వు నీతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదని నిన్న నువ్వు చెప్పావు కదా, ఎలా మాట్లాడమంటావు అంటే నాతో బాండ్ ఏం అక్కర్లా మీకు, నాతో ఏం పడదు, కానీ రేషన్ మేనేజర్గా ఇది తినచ్చా అని అడగచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు కదా అంటే ఇంకా ఇది నీ ఇల్లా, అసలు నువ్వేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా, వంట చేసిన దాన్ని నాకు హక్కు లేదా. అమ్మో, అసలు ఈవిడ గొడవలు పెట్టుకోవడానికే బిగ్ బాస్కి వచ్చిందా లేదా కామనర్స్ ని టార్గెట్ చేస్తుందా ఏంటని అర్థం కావట్లా. అయితే నేను నీలాగా నీలాగా అనలేదు, నేను నాన్న అని ఎవరితోనూ బాండ్ పెట్టుకోను అని చెప్పేసి అంటుందన్నమాట. అక్కడ మీరు గమనించండి, దివ్య భరణి గారిని నాన్న అనదు, ఓన్లీ తనూజానే అంటది, నాన్న అనే పిలుస్తుంది. నాన్న అనే తనకు ట్రోలింగ్ ఎక్కువ వచ్చింది. ఎవరు నాన్న అంటే వీళ్ళకి ఎందుకు, ఎవరు అన్నయ్య అంటే వీళ్ళకి ఎందుకు, వీళ్ళ గేమ్ పాడవుతుందా, వీళ్ళ గేమ్ ఏమైనా పాడవుతుందా, అవ్వట్లేదు కదా. చూస్తున్న జనాలకి అది బాండింగా ఫేకా, లేకపోతే వాళ్ళు గేమ్స్ లో అది అలా ఆడుకుంటున్నారా ఏంటనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఓట్లేస్తున్నారు, తీస్తున్నారు. ఈవిడికి ఎందుకు బాండింగ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఈవిడికనే కాదు ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు బాండింగ్స్ పెట్టుకుంటున్నారు, మీరు బాండింగ్ లాస్ట్ సీజన్ 7 అంతా ఏమో స్టార్ మా బ్యాచ్. అయితే నాన్న అనగానే నాకు ఒక విషయంలో తనుజ గారు అంటే కోపం వచ్చిందండి. ఎందుకంటే ఆ నాన్న ఎక్కిరిస్తున్నప్పుడు అక్కడ నాన్న అనేది ఒక్క తనుజ గారే. ఓకే, అట్లీస్ట్ ఆవిడైనా కొంచెం స్పందించుంటే బాగుండేది. నాకు ఎందుకో ఈ మాధురి గారిని వైల్డ్ కార్డ్స్ ని చూసి తనుజ భయపడుతుందేమో అనిపిస్తుంది. దానికన్నా ఓపెన్ గా చెప్పొచ్చు కదా. నిన్న కూడా ఆయేష తనుజని టార్గెట్ చేసి నేను నిన్నే టార్గెట్ చేస్తాను, నువ్వు బాండ్స్ పెట్టుకోకూడదు. బాండ్స్ పెట్టుకుంటే మీకేంటి, మీ గేమ్ ఏమైనా పాడైందని 1% ఎవ్వరు అడగలేకపోతున్నారు. అదొక ఎమోషన్. ఇప్పుడు బాండ్ పెట్టుకోకూడదు అంటే మరి ఆయేషనే ఫస్ట్ అన్నయ్య అని పిలిచింది భరణిని. సరే, అది పక్కన పెట్టేస్తే ఈలోపు కళ్యాణ్ వచ్చాడు. ఈ గొడవలో కళ్యాణ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు చూడండి. కళ్యాణ్ నిజంగా అతని ఓర్పుకి దండం పెట్టచ్చు. ఎందుకంటే తను చాలా అంటే కొంచెం అగ్రెసివ్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడడంలో కానీ, తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పడంలో కానీ చాలా క్లియర్గా ఉంటాడు కదా. అయితే ఈ మాధురి గారి దగ్గరికి వచ్చి ఏంటి మేడం ఏమైంది అంటే నేను ఇంతే తిన్నాను, అసలు నేను తిన్నాను ఎక్కువ, కానీ నాకు ఇలా చేశారంటే అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే అలా కాదండి, రూల్ ఈజ్ రూల్, మీరు ఇంత తిన్నారా, ఒక ముక్క తిన్నారా, ఇవన్నీ కాదండి, టేస్ట్ చేయడానికి కూడా మేము కొంచెమే తీసి పెడుతున్నాము. మీరు అలా చేస్తే తప్పు అంటే నాకు ఫుడ్ బాంటర్ మార్చేయండి, నాకు ఫుడ్ బాంటర్ నచ్చదు. ఈవిడికి తోడు ఈ మాధురికి తోడు ఆ రమ్య మోక్ష, అమ్మా ఇద్దరే నిజంగా. అయితే అప్పటికి దివ్య ఏమంటుందంటే మీరు నాతో పెట్టుకోవద్దండి, మీరు జస్ట్ అడగండి, పోనీ వేరే వాళ్ళ చేత అడిగించండి అంటే నాకు తెలుసు, రేషన్ మేనేజర్ని అడగాలనే తెలుసు. అసలు ప్రతి దానికి గొడవే. ఈ సంజన ఉందంటే ఈ సంజన ఒక ఆవిడ, అమ్మ నిజంగా ఈవిడికి అసలు మంచో తెలీదు చెడ్డో తెలీదు, ఏ గాలి ఎటు మళ్ళీతే ఆవిడ అటు వెళ్ళిపోతుంది. ఫుల్ ఎంత తిన్నారు ఆవిడనే చెప్పాలి కదా, అలా కాదని కొంచెం ఇక్కడ రేషన్ మేనేజర్ని కనుక్కొనే చెయ్యాలి, ఆ మాత్రం తెలియదని అన్నట్లా ఎవరు అడగట్లా. అక్కడ దివ్యాని ఒక్కదాన్నే చేస్తారనమాట. ఇంకా కళ్యాణ్ వచ్చి అక్కడ మాట్లాడకపోతే పరిస్థితి అంతా తారుమారైపోద్ది.
కళ్యాణ్ పాపం చాలా ఇదవుతున్నాడు. నిజం చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ కళ్యాణ్‌కి ఈ వీక్ కెప్టెన్సీ నిజంగా ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే ఇప్పటి వరకు కెప్టెన్‌గా ప్రతి ఒక్కళ్ళు మాట విన్నారు, మాట వినలేదు. ఏదో చిన్న చిన్న గొడవలే అంతే. అమ్మాయిలు పిచ్చోడు, సోల్జర్ అయ్యుండి అమ్మాయిలని గోకడం ఏంటి అని ఈవిడ. ఆ! ఆవిడేమో అదే రమ్య మోక్ష. ఆమేమో అసలు మీద మీద చేతులేస్తున్నాడు. నేనైతే కింద పెట్టి కొట్టేదాన్ని, నేలకేసి తొక్కేదాన్ని. ఏంటి ఫ్రెండ్స్ ఇది? అసలు మామూలు ఆ అబ్బాయి మామూలుగా ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో ముందుకెళ్తున్నాడు. తనూజ అంటే క్రష్ ఉందని తనూజకే చెప్పాడు. తనూజకి లేని బాధ, ఈ అబ్బాయికి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు? నా మీద చేతులేస్తే అంటే ఏసినప్పుడు మాట్లాడాలి కదా రమ్య మోక్ష అయినా. మరి గేమ్స్ ఆడుతుంది. మరి గేమ్స్ ఆడుతున్నప్పుడు అబ్బాయిలు టచ్ అవుతారు. ఎక్కడెక్కడో టచ్ అవుతాయి అవి. మరి అప్పుడు ఎందుకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు? అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం. కళ్యాణ్ టార్గెట్, మన దివ్య టార్గెట్, తనూజ టార్గెట్, భరణి టార్గెట్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మీ భరణి గారిని మీరు ఎందుకు బాండ్స్ చేసుకుంటున్నారు? అది ఆయన ఇష్టం. ఆ బాండ్స్ నచ్చకపోతే జనాలే బయటికి పంపిస్తారు. వీళ్ళకెందుకు? దివ్యకి ఓకే కాసేపు గేమ్ కోసమే వాళ్ళు బాండ్స్ పెట్టుకుందనుకుంటున్నాం. మరి వీళ్ళు కూడా గేమ్ బయట నుంచి చూసి వచ్చారు కదా! అవే బాండ్స్ గురించి వీళ్ళకి ముందు తెలిసిపోయి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏందని వీళ్ళు అనుకుంటున్నారు కదా! మరి దీన్నేమనాలి? ఎవరికి ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళకుంటాయి. ఎవరికి ఉండే డిసడ్వాంటేజెస్ వాళ్ళకుంటాయి. సో, ఇక్కడ మనం మాట్లాడాల్సిన పని లేదు. చేయాల్సిన విషయం లేదు. మాధురి గారు అలా కాదండి. ఇప్పుడు ఈ మాధురి, ఈ రమ్య మోక్ష ఇద్దరు కలిసి దివ్యాన్ని తీస్తారా? మేము ఫుడ్ మానేయాలా? దివ్యాన్ని తీస్తారా? మేము ఫుడ్ మానేయాలా? నాన్న 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 అన్నప్పుడు తనుజ అట్లీస్ట్ మీరు బాండ్స్ గురించి మాట్లాడకండి. నేను ఒక్కదాన్నే మాట్లాడతాను మా నాన్నగారితో. మీకేంటి ప్రాబ్లమ్ ఏంటి? నాన్న నేను ఒక్కదాన్నే అంటాను. ఇంకెవరు అనలేదని ఒక్క మాట అనుండుంటే ఆవిడ నోరు మూసుకునేవారు. ఆవిడ నోరు మెదిపేవారే కాదు. అలా కాకుండా ఈవిడ అరుస్తుంటే వాళ్ళెవ్వరు సైలెంట్ గా నన్ను కాదంది అన్నట్టుగా చేతులు దులుపుకొని కూర్చుంటే ఆవిడదే మైక్ ఇచ్చేసి ఇంకా ఆవిడకే కప్పిచ్చేసేయాలి కదా! మ్యాటర్ అది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరిని అన్నట్టు వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు వాయిస్ రైజ్ చేయాలి. తనూజ ఎందుకో మాధురి గారికి భయపడుతుంది. నాన్న 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 అనేది ఎవరిని? భరణి గారిని ఎప్పుడు దివ్య నాన్న అనలేదు. అన్నయ్య అనే అంటది. అసలు నిజం చెప్పాలంటే ఏం పిలవదు. మీకు మీరు అలానే మాట్లాడిద్ది గానీ ఎక్కడా కూడా మీరు నాకు పెద్దన్నయ్య లాంటి వాళ్ళు అంటది గానీ నాన్న అని ఎప్పుడు అనలా. చిన్న కూతురు, పెద్ద కూతురు అని బయట అనుకుంటున్నారు. అది వేరే విషయం. కానీ దివ్య అంతటి దివ్య ఎప్పుడు అలా అనుకోలేదు. అయితే ఇంకా అసలు ఎవ్వరు సపోర్ట్ రాలేదు ఫ్రెండ్స్. ఒక్క కళ్యాణ్ ఒక్కడే వచ్చాడు. కళ్యాణ్‌ని కూడా వీళ్ళందరూ కూడా ఇదే రకంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంజన గారు కూడా మాధురితో కలిసి ఆవిడ గ్రాఫ్‌ని ఆవిడే దింపుకుంటున్నారు కిందకి. ఆల్రెడీ రమ్య, మాధురి మీద చాలా నెగటివిటీ వచ్చింది. ఇంక సంజన గారు కలిసారంటే అబ్బో! దుష్టత్రయం అంటారు చూసారా? అదే అవుతుందన్నమాట.